నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. దేశంలో ప్రజాస్వామిక చట్టబద్ధమైన న్యాయ వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ప్రజలకు న్యాయం అందుతున్న తీరు చాలా వివాదాస్పదంగా తయారైందని చెప్పేసి మనము అనుకోవడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మనకు దేశంలో దాదాపు 5 కోట్ల పెండింగ్ కేసులు ఉన్నాయంటే పరిస్థితి ఎంత దరిద్రంగా ఉందో మనం మాట్లాడుకోవచ్చు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం వంటి ప్రత్యేక చట్టాల ప్రకారం చూసుకున్నట్టయితే జరిగే నేరాలకు కూడా బెయిల్ అనేది ఒక రూల్, జైలు ఒక మినహాయింపు అనే చట్టపరమైన సూత్రం వర్తిస్తుందని చెప్పి సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో పదే పదే గుర్తు చేస్తూ వస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత కేజ్రీవాల్కు మద్యం విధానం కుంభకోణానికి సంబంధించిన సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేసేటప్పుడు బెయిల్ అంటే జైలు కాదని మరోసారి ప్రస్తావించింది. 22 నెలలుగా ఊరికే ఉన్న సిబిఐకి ఈడీ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. బెయిల్ ను అడ్డుకోవడమే దీని ఉద్దేశంగా కనిపిస్తోందని చెప్పేసి కూడా వ్యాఖ్యానించింది. బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ అయిన కవితకు బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా దర్యాప్తు సంస్థ తీరును సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ఇలా ఎన్నో కేసుల్లో దర్యాప్తు సంస్థలు బెయిల్ను అడ్డుకోవటం, సుప్రీంకోర్టు మందలించడం అనేది జరుగుతూ వస్తోంది. అర్థమైన కేసుల్లో బెయిల్ నిరాకరించడం ప్రారంభిస్తే చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం కింద నిందితుడైన జలాలుద్దీన్ ఖాన్ అనే ఒక వ్యక్తికి బెయిల్ మంజూరుపై సుప్రీంకోర్టు గత ఆగస్టులో గట్టిగా విచారించింది. బెయిల్ అనేది నియమం అని, ప్రత్యేక చట్టాలకు కూడా జైలు మినహాయింపు అనేది వర్తిస్తుందని చెప్పి కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. అర్హత ఉన్న కేసుల్లో కోర్టులు బెయిల్ నిరాకరించడం ప్రారంభిస్తే అది ఆర్టికల్ 21 కింద హామీ ఇవ్వబడిన హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని చెప్పి కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. బెయిల్ హక్కును హైకోర్టులే కాలరాస్తున్న చేదు వాస్తవం పట్ల సుప్రీంకోర్టు గతంలో కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. 2022లో ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ అగ్రనేత అజాం ఖాన్ తన బెయిల్ పిటిషన్ను విచారణకు స్వీకరించకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారని చెప్పేసి ఫిర్యాదు చేశాడు. దాని మీద సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించినది కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. ప్రభుత్వాలు రాజకీయ కక్షతో కేసులను ఏ విధంగా పెంచి పోషిస్తున్నాయో అందులో వాళ్ళు చెప్పడం జరిగింది. నిందితుడు 2 ఏళ్లుగా జైల్లో కొనసాగుతున్నాడు. 1 కాదు 2 కాదు 89 కేసులు. ఒక కేసులో బెయిలుపై విడుదల కాగానే మరో కేసులో లోపలికి పంపిస్తున్నారు అని చెప్పి సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. నిందితులను బయటకు రానియకుండా జైలులోనే నిర్బంధించి ఉంచడానికి ఆయా ప్రభుత్వాలు, వాటి పోలీసు యంత్రాంగాలు ఎన్ని పన్నాగాలు పన్నినా బెయిల్ మంజూరు విషయంలో మాత్రం అనవసరంగా ఆలస్యం చేయడం కానీ, లేనిపోని షరతులు విధించడం కానీ తగదని చెప్పేసి హైకోర్టులకు సుప్రీంకోర్టు హెచ్చరించింది కూడా. బెయిల్ను తిరస్కరిస్తూ పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద కూడా సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసిన జలాలుద్దీన్ ఖాన్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బీహార్లో ప్రధాని మోడీ పర్యటనకు అంతరాయం కలిగించే వ్యూహంలో ఖాన్ ప్రమేయం ఉందని చెప్పేసి వివిధ సెక్షన్ల త్రూగా అతని మీద కేసులు నమోదు చేశారు. 2002లో గుజరాత్ అల్లర్లకు సంబంధించిన కేసుల్లో దొంగ పత్రాలు దాఖలు చేసి ఫోర్జరీకి పాల్పడ్డారన్న అభియోగంపై ప్రముఖ హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాడ్కు సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఇదనేది ఒక మంచి పరిణామం. పాలకులను ఎదిరించి మానవ హక్కుల పరిరక్షణకు పాటుపడే వ్యక్తులకు, సంస్థలకు ఈ పరిణామం ప్రోత్సాహకరంగా అవుతుంది. తగిన కారణాలు లేకుండా బెయిల్ మంజూరును వీలైనంత ఆలస్యం చేయటం ఎప్పటికీ కూడా మంచి పని కాదు. ఒక మహిళను ఆమె బెయిల్ అభ్యర్థన మీద అనవసర కాలయాపన చేస్తూ జైలులో నిరవధికంగా నిర్బంధించడం అనేది తగనిది అని చెప్పేసి త్రిసభ్య ధర్మాసనం తీస్తా సెతల్వాడ్కు బెయిల్ మంజూరు చేసిన విషయం మనం గుర్తు చేసుకోవాలి. యోగ్యమైన కేసుల్లో కింది కోర్టులు బెయిల్ తిరస్కరిస్తున్నందున ఆ భారం సుప్రీంకోర్టు మీద పడుతుంది. ఆలోగా జైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. వ్యక్తి స్వేచ్ఛ నిరవధిక బందీ అయిపోతోంది. 2012 నాటి చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన ఒక మహిళపై ఆరోపణలను నిర్ధారించకపోవడంతో ఆమె 9 ఏళ్లు జైల్లోనే మగ్గిన ఉదంతం ఢిల్లీలో చోటు చేసుకుంది. బెయిల్ కోరడం అనేది వ్యక్తిగత స్వేచ్ఛలో భాగమని, అది రాజ్యాంగం 21వ అధికరణ హామీ ఇస్తున్న జీవన స్వేచ్ఛలో అంతర్భాగం అని చెప్పి ఢిల్లీ హైకోర్టు కూడా ఒక కేసులో ప్రస్తావించింది. ఉరి వంటి తీవ్ర శిక్షల కేసుల్లో తప్ప సాధారణ కేసుల్లో బెయిల్ దరఖాస్తులపై సానుకూల నిర్ణయం తీసుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి కూడా పేర్కొంది. నాన్ బెయిలబుల్ కేసుల్లో కూడా ఉచితానుచితాలను లోతుగా పరిశీలించి బెయిల్ మంజూరు చేసే అధికారం ఉన్నత న్యాయస్థానాలకు ఉంటుందని చెప్పి కూడా న్యాయ నిపుణులు చెబుతున్నారు.
మరి దీన్ని బట్టి అన్యాయంగా అక్రమంగా విచారణ పేరు మీద ఏళ్లకేళ్ళు ఇంకా నేర నిరూపణ కాకముందే జైలులో మగ్గిపిస్తున్న కుట్రను ఖచ్చితంగా మానవ హక్కుల వాళ్ళందరూ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. బుద్ధిజీవులు మేధావులు కూడా ఈ విషయం మీద మాట్లాడి ఖచ్చితంగా కోర్టుల మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది.